వీడియోస్ కనబడుతున్నాయి. సో అంటే అంటారు కదా చాలా మంది, అంటే సపోర్ట్ చేయరు అని అంటారు. మీకు అంటే ఇదంతా కూడా ఎలా తీసుకుంటారు యాక్చువల్గా? ఇంత ప్రమోషన్ స్ట్రాటజీ చేశారు కదా, ఆడియన్స్ మీరు చేసిన కానీ ఎక్కువ ఆడియన్స్ వచ్చారా? ఎలా ఉంది యాక్చువల్గా ఆడియన్స్? అంటే ఇప్పుడు ఎంతైతే ఆడియన్స్ వస్తున్నారో డెఫినెట్లీ కొంతమంది ట్రైలర్ చూసి రావచ్చు, కొంతమంది ప్రమోషన్స్ చూసి రావచ్చు, కొంతమంది అరే ఇంత ప్రమోట్ చేస్తున్నాడు ఏముంటుంది అని రావచ్చు. నేను చేసిందంతా వచ్చారా, చేసిన దానికన్నా ఎక్కువ ఇంతకన్నా ఎక్కువ వచ్చి ఉండొచ్చా నాకు తెలియదు, కానీ చేసి ఉండకపోతే మాత్రం ఇంత కూడా వచ్చేవారు కాదు, అదైతే తెలుసు. అంతే కదా. ఇప్పుడు అంటే 33% కింద మనం వాటిని బైఫర్కేట్ చేస్తే ట్రైలర్ చూసి 33% వస్తే, ప్రమోషన్స్ చూసి 33, ఇంకోటి ఏదో నా మీద ఉన్న గుడ్ విల్కో ఇంకోటి ఏదో ఒకటి ఒక 33% మ్యూజిక్ ఏదో ఒకటి ఉండొచ్చు. సో అవి లేకపోతే ఈ 33కే ఇదవుతుంది కదా. సో ఈ ప్రమోషన్స్ అనేది ఎలాంటిదంటే బ్రో, నేను గోపి గారితో కానీ డైరెక్టర్ గారితో కానీ మా ప్రొడ్యూసర్స్ అందరితో అదే చెప్పాను, మనకి ఏది క్లిక్ అవుతుందో ఏది వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు. నేను కూరగాయల మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు అమ్ముతూ చేశాను. అవసరం అసలు ఏంటిది చీప్ ప్రమోషన్స్, అది నాకు చీపా గొప్ప నాకు అది తెలీదు. నా సినిమా అందరికీ తెలియాలి, దానికోసం నేను ఏదైనా చేస్తా. నాకు ఒక అది ఎలా అంటే, నాకు విరాట్ కోహ్లీ ఇన్స్పిరేషన్ బ్రో. టీం అందరు బాగా ఆడిన రోజున టీం గెలుస్తుంది, టీం బాగా ఆడకపోయినా విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడు. అలా నేను, నా టీం అందరు బాగా చేస్తే సినిమా 100 కోట్లు కొడుతుంది, టీం బాగా చేయలేకపోయినా నేను 100 కొట్టాలి. సో నా 100 నేను కొట్టాలి అనేటువంటి ప్రయత్నంలో 24 నా ఫోకస్ ఒకటే, నా బ్యాటింగ్ నేను గట్టిగా ఆడేయాలి, నేను 6లు కొట్టాలి, నేను సెంచరీలు కొట్టాలి, నా టీం కోసం నేను ముందు ఆడతా. నాతో పాటు నా టీం అంతా ఎంత పనిచేస్తుంది అనేది ఇంకా వాళ్ళ ఆ పాయింట్లో వాళ్ళ మైండ్ సెట్ ఎంత ఉంది, వాళ్ళ స్కిల్ ఎంత ఉంది అనేది అది డిపెండ్స్ ఆన్ దెమ్. సో అంతే, నేను బీయింగ్ అ విరాట్ కోహ్లీస్ ఫ్యాన్ ప్రాబబ్లీ అక్కడి నుంచి నేర్చుకుని నాకు అది, అంటే అది ఏదో కాన్షియస్గా చేసేది కాదు, అది ఇట్స్ జస్ట్ దేర్ నాకు మెంటలీ దట్ నా టీం కోసం నేనైతే ఫస్ట్ నుంచి బ్యాటింగ్ చేయాలి, నేను అవుట్ అవ్వకూడదు, నేను సెంచరీ కొట్టిన తర్వాతే గ్రౌండ్ బయటికి వెళ్ళాలి. సో నా సెంచరీ కొట్టే ప్రయత్నం నా ప్రతి సినిమాకి చేస్తాను, నెక్స్ట్ వచ్చే సినిమాలకు కూడా చేస్తాను. నేను సినిమాల్లో యాక్ట్ చేసినంత వరకు నేను అదైతే నా సెంచరీలు నేను కొడుతూనే ఉంటాను బ్రో. కొన్నిసార్లు డక్అవుట్లు అవ్వచ్చు, కొన్నిసార్లు సెంచరీలు రావచ్చు, నా ప్రయత్నంలో మాత్రం విఫలం ఉండదు, అదైతే ఐ కెన్ 100% అష్యూర్. యా నందు గారు బ్రో. సో అంటే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్ కావచ్చు, లేకపోతే మీకు పడుతున్న రెస్పాన్స్ కావచ్చు, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ. చాలా మంచి కాంటెంట్ చేస్తాడు నందు అని. థ్యాంక్ యూ. ఓవరాల్ ఇంత జర్నీ ఉంది, లైక్ అబౌట్ 19 years ఆఫ్ జర్నీ ఉంది. యా. సో ఇప్పుడు నందు గారు సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? లైక్ వచ్చాయి. స్టేట్ ఆఫ్ మైండ్ కావచ్చు, లేకపోతే ఐడియాలజీస్ వచ్చింది బ్రో. వెరీ ఆనెస్ట్లీ చెప్పాలంటే నెక్స్ట్ కమిట్ అయినటువంటి 4 ఫిల్మ్స్ ప్రాపర్గా కమిట్ అయి ఉన్నాను. ఆ 4 ఫిల్మ్స్ అన్నీ UBA సర్టిఫికేట్లవే చేస్తున్నాను. నేను తీసుకునేటువంటి డెసిషన్ అది. ఎందుకంటే ఇప్పుడు అగ్లీ స్టోరీ ఉందంటే దీనికి ఒక నీష్ ఆడియన్స్ ఉంటారు, ఆ జాన్రా స్పెసిఫిక్ ఆడియన్స్కి విపరీతంగా నచ్చుతుంది. ఆ జాన్రా స్పెసిఫిక్ ఆడియన్స్ కాని వాళ్ళకి ఏంటి ఇంత వేగా ఉంది సినిమా అనిపిస్తుంది. లేదంటే సైక్ సిద్ధార్థ అయినా కూడా అంతే, అదొక జాన్రా స్పెసిఫిక్. సో నేను జాన్రా స్పెసిఫిక్ సినిమాలు కాకుండా ఫ్యామిలీ అందరూ చూసే సినిమా చేయాలి అనేటువంటి ఒక డెసిషన్ తీసుకున్నాను. సో నెక్స్ట్ చేసినవన్నీ కూడా లైట్ హార్టెడ్ కామెడీస్ ఆర్ ఒక సిన్సియర్ సింపుల్ గుడ్ యూ సర్టిఫికెట్ల కోసం ట్రై చేస్తున్నాం. ఏదో ఒక చిన్న దీనివల్ల చిన్న ఫైట్ సీక్వెన్స్ ఉన్నా మనకి UBA పడిపోతుంది. మ్యాక్సిమం నెక్స్ట్ 4 సినిమాలు అయితే UBA సర్టిఫికెట్లు బ్రో, అదైతే కన్ఫర్మ్. నెక్స్ట్ 3 monthsలో అనౌన్స్ అవుతుంది, సారీ 2 monthsలో వచ్చేస్తుంది నాకు తెలిసి. సో నా డెసిషన్ అయితే అది, బట్ ఇన్ అ పాజిటివ్ వే. ఐఎమ్ వెరీ హ్యాపీ డూయింగ్ దిస్. కానీ జాన్రా స్పెసిఫిక్ 100 మందిలో ఇలాంటివి ఈ జాన్రాకి ఆడియన్స్ చాలా లిమిటెడ్ ఆడియన్స్ ఉన్నారు, కానీ ఆ లిమిటెడ్ ఆడియన్స్కి మాత్రం 100కి 100% నచ్చుతుంది. బట్ ఆ లిమిటెడ్ ఆడియన్స్ కోసం కాకుండా అందరి కోసం చేయాలని అనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ మై బ్రో, థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. 2006లో వచ్చింది మీరు ఇండస్ట్రీకి, వచ్చి 20 సంవత్సరాలు అయింది. కరెక్ట్. అప్పట్లో